IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మరి మొన్న జగన్ గారి మేనిఫెస్టో చూశారు మేడం. మరి జగన్ గారు ఎక్కువ పథకాలు, కొత్త పథకాలు ఏం పెట్టకుండా ఉన్న పథకాలనే పెంచి మెరుగ్గా ఇస్తామని చెప్పారు. అమ్మఒడి అయితే ఏంటి, ఆటోలకైతే ఏంటి, ఇలా. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో చెప్పారని, ఆయన సూపర్ 6 అని చెప్పేసి తీసుకొచ్చారండి. అసలు దానికి దీనికి తేడా ఏంటండి? అమ్మ, దానికి దీనికి తేడా అంటే వాళ్ళు ఏంటంటే కుయిత్తుతో సూపర్ 6 అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే క్లాస్ టు క్లాస్ పెరుగుద్ది. ఇప్పుడు 6th క్లాస్ నుంచి 7th క్లాస్ పెరిగితే ఒక 1000 రూపాయలు పెరుగుద్ది. అలాగా ప్రజలను ఉద్దేశంలో పెట్టుకుని ఆయన ఏం చేశారంటే 15,000 అమ్మఒడి 17,000 చేశారు. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేసరికి 3,000 పెరిగిద్ది ఫీజు. ఇంకా 9th క్లాస్ అలా క్లాస్ టు క్లాస్ పెరిగిద్ది. కాబట్టి ఆ వ్యూలో ప్రజలను ఉద్దేశించి ఆయన మేనిఫెస్టో పెట్టారు. మన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పోటీగా పెట్టాలని మా మేనిఫెస్టోని కాపీ చేసి ఆయన డబుల్ చేస్తా, త్రిబుల్ చేస్తానని పెట్టా. ఏది ఆయన పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎక్సలెంట్ అని గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రజలలో నుంచి వచ్చిన మాట ఇది. 2 డేస్ నుంచి మేనిఫెస్టోలో అండి మరి చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద వరాల వర్షం కురిపించారని కూడా అంటున్నారు. ఆయన మహిళలకి బస్సులు ఫ్రీ అంటున్నారు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నెలకి 1,500 అంటున్నారు. 18 సంవత్సరాల వాళ్ళకి కూడా నెలకి 1,500 అంటున్నారు. ఇంకా అసలు చూసుకుంటే గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అంటున్నారు. రేట్లు పెరిగిపోయినాయి. అవి అంటే అన్నిటికీ అనుగుణంగా మరి అసలు ఈ బడ్జెట్ అంతా ఎంత బడ్జెట్ అయింది మేడం? ఇప్పుడు అసలు ఏపీకి బడ్జెటే లేదు, 3 లక్షల కోట్లే ఉంది సంవత్సరానికి అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఇలా అయితే 12 లక్షల కోట్లు అయిద్దని చెప్పేసి అని అంటున్నారు. మరి ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేడం? మీరు అడిగిన దాంట్లోనే జవాబు ఉందమ్మా. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఈ పథకాల వల్ల ఒక్కొక్క మనిషికి 8 లక్షలు అప్పు ఉందన్నారు. మరి ఇవాళ ఈ పథకాలని ఆయన డబల్ చేశాడంటే అప్పులు ఎన్ని పెరుగుతాయి అంటే ఆయన ఓట్ల కోసం ప్రజల్లో మబ్బ పెట్టడానికి తప్ప ఆయన మేనిఫెస్టో ప్రజల్ని ఆదుకోవడానికి కాదు. దానికి వాళ్ళ మేనిఫెస్టోకి మా మేనిఫెస్టోకి కంపేర్ చేసి చూసుకోండి. ఆయనేం కాపీ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో. కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కాపీ చేసి 1కి 2, 2కి 3 అలా అని చెప్పి ప్రజల్ని మబ్బ పెడుతున్నారు. దీన్ని బట్టి ఇక్కడే క్లియర్గా మనకు అర్థమవుతుంది ప్రజల మీద అప్పుల భారం వేస్తున్నది ఎవరో. తెలుగుదేశం పార్టీ మనకి వస్తే కనుక ప్రజల మీద అప్పుల భారం తప్ప ఇంకేం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిడిల్ క్లాస్ పీపుల్ పైకి రావాలని చెప్పి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అంటే గొప్పవాడెప్పుడు గొప్పవాడుగా ఉండాలి, పేదోడెప్పుడు పేదాడుగా ఉండాలని చెప్పేదే తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ అలా కాదు. పేద మధ్యతరగతోడు ఎదగాల, వాళ్ళ పిల్లలు ఎదగాల. అందుకే ఎడ్యుకేషన్ పర్పస్గా ఆయన ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి అమ్మఒడి పెట్టారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నోడు పైకి వెళ్తే వాడంతటి వాడు నిలబడతాడు. ఇక్కడ మన తెలుగుదేశం మేనిఫెస్టో చూస్తే దోచేసే మేనిఫెస్టోనే కానీ ప్రజలు బాగుపడే మేనిఫెస్టో మాత్రం కాదు. మరి నిరుద్యోగులకి నెలకు 3,000 ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదండి. బాబు వస్తే జాబు అని కూడా అంటున్నారు కదండి. 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదండి. అవునండి, హైదరాబాద్లో హైటెక్ సిటీ పెట్టారు ఆయన పాపం. మరి హైటెక్ సిటీ ఎవరికి సంబంధించిందండి? ఒక హైదరాబాద్ వాళ్ళకేగా. అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఆయన అక్కడ అరేంజ్ చేసుకున్నారు. మరి ఇక్కడ ఎందుకు చేయలేదు? ముందు ఆయనే గెలిపించారుగా ప్రజలు నమ్మి. మరి చేయలేదనేగా మా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ నిదానంగా చేస్తారని చెప్పే కదా ఆయన్ని గెలిపించారు, చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకొస్తారు. ఇప్పుడు బందర్ పోర్టు జరిగింది అనుకోండి, తమిళనాడు నుంచి అంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు వస్తాయండి. కింద నుంచి పై స్థాయికి ఎదగాలి కానీ పైనుంచి ఏదో తెచ్చేసేసాం మేము ఎదిగేసామంటే కుదరదు. అది ఎప్పుడు నిలవదు. తాటాకులు మేడైని కొంచెం బిల్డింగ్ కట్టుకుని అలా ఒక్కొక్కసారి పైకి ఎదగాలే కానీ ఒక్కసారి పేకల మేడ కట్టేసాను చంద్రబాబు నాయుడు గారు అది కూలిపోయిందనే నాటకాలు మాత్రం ఇక్కడ ఉండవండి. ఓకే మేడం, మరి ఈసారి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు. మరి ఈసారి ఓడిస్తారంటారా? అసలు ఈసారి అసెంబ్లీలోకి వెళ్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు మంచోళ్ళు అని అనుకున్నామండి. కానీ ఆయన కూటమిలో చేరిపోయారు. ఆయన ఇండిపెండెంట్గా గెలిస్తే ప్రజలకి ఏదో చేస్తారనేవాళ్ళు. ఇప్పుడు ఆయనే ఒకరి కింద బానిస. ఇంకా ప్రజలకి ఏం చేస్తారండి? ఆయన ఏం చేయరంటారా? ఆయన సింగిల్గా వచ్చి ప్రజల కోసం అయితే సింగిల్గా వచ్చేవాళ్ళు. ఆయన ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి కాబట్టి కూటమిలో కలిశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలవమని ఎందుకు కలవరు? ఎందుకంటే ఆయన ఎవరి మాట వినరు.
ప్రజల కోసం పోతాడు, ప్రజల కోసం ఇదవుతాడు. అందుకని చెప్పి సింగిల్గా వచ్చినా ఆయన గెలుస్తాడు, గెలిచి చూపిస్తాడు. మరి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం సినీ నటులందరూ వచ్చి బుల్లితెర నుంచి మొత్తం అందరూ వచ్చేసి క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా మేడం. ఆయన మీకోసం భార్య బిడ్డలను కూడా వదిలేసి వచ్చేసి మీకోసం తిరుగుతున్నారు ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు కదా మేడం. అండి మీరు పాస్ట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీ చాలా వెనకబడిపోయింది, గుర్తుందా మీకు? అప్పుడు ఎవరు ఆదుకున్నారు? రాజశేఖర రెడ్డి గారు ఆదుకున్నారు. తర్వాత ఒకరోజు చిరంజీవి గారు వచ్చారు, నాన్న వచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుండెలకు హత్తుకున్నారు. దాన్ని బట్టి సినీ ఫీల్డ్ అంతా ఎటువైపు ఉందో మీరే ఆలోచించండి. ఆఖరికి చిరంజీవి గారు కూడా మా జగన్మోహన్ రెడ్డి తమ్ముడనే ఒప్పుకున్నారు. అప్పుడు మీటింగ్లో ఆయన హక్ చేసుకున్నారు. మీరు ఒకసారి ఆ పాస్ట్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకాలు ఇవ్వలేదు, ఇవాళ ఆడవారికి ఫ్రీ బస్సులు 500, 1000 రూపాయలు ఇచ్చేస్తారండి. ఒకటి ఆలోచించండి మీరు కూడా. అంటారా ఎలా ఇస్తారండి? అప్పుల పాలైపోయినా ఓ పక్కన చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుల పాలైపోయిన వాళ్ళు ఇవన్నీ ఎలా ఇస్తారండి పథకాలు? మరి మా జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్ అవుట్ చేసింది ఆయనే కదా. అంటే సంపద సృష్టిస్తాం అంటున్నారు కదండి. ఎలా సృష్టిస్తారు? మరి పోర్టు ఎప్పుడైనా ఓపెన్ చేశారా? ఆయన ఎప్పుడో రాయేసింది ఏదైనా చేశారా? లేదుగా. మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఇప్పుడు పోర్టుకి వెళ్ళండి, బందర్ వెళ్తే ఎంతవరకు సర్వేయంగా జరుగుతుందో. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు సోడాల్ కంపెనీ బందర్లో పెడతానన్నారు. ఇప్పుడు సోడాల్ కంపెనీ ఉందా బందర్లో? అలాగే ఉంటాయి ఆయన మాటలు.